రెండు రోజుల్లో బెజవాడలో పరిస్థితులు చక్కబడతాయని భావిస్తున్నామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. బుడమేరుకు పడ్డ గండ్లు పూడ్చివేయడానికి పనులు వేగంగా చేస్తున్నారు. గండ్లు పడిన చోటకు రావడానికి వచ్చే రోడ్డు అప్రోచ్ వంతెన కొట్టుకుపోయిందని, యుద్ధ ప్రాతిపదికన ముందు ఆ పనులు పూర్తి చేశామన్నారు. మళ్లీ వరదొస్తే ఇబ్బంది కాబట్టి గండ్లు పూడ్చే పనులు వేగంగా చేస్తున్నామంటున్న మంత్రి నిమ్మలతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. బుడమేరుకు గండి పడిన చాటైతే ప్రస్తుతం ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన దాన్ని పూడ్చేందుకు పనులైతే చేపట్టిన పరిస్థితి ఉంది. ఆ పనులు పర్యవేక్షించడానికి ప్రస్తుతం మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడదాం. ఏంటి సార్, అంటే మొత్తం అక్కడ సింగనగర్లో వరద ఇంకా ముంపు అయితే అలాగే ఉంది, ఇక్కడ పనులు ఎంతవరకు వచ్చాయి? ఏదైతే ఈ బుడమేరుకి సంబంధించినటువంటి గండ్లు మరి ఆ రోజు పడిన తర్వాతే మరి ఇక్కడ అధికారుల సాయంతో రాత్రి సైతం ఇక్కడికి చేరుకుని ఈ గండ్లకి రావడానికి కూడా మార్గం కూడా లేనటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఇక్కడే ఉన్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాని అప్రోచ్ కొట్టుకుపోయింది. ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఏదైతే దీనికి వచ్చేటువంటి మార్గం ఓవర్ఫ్లో అయ్యి ఆ రోజు ఈ రోడ్డు కూడా కొట్టుకుపోయినటువంటి స్థితిలో ఆ రోజు యుద్ధ ప్రాతిపదిక మీద రాత్రులు సైతం లైట్లు పెట్టుకుని ఆ బ్రిడ్జికి అప్రోచ్ని చేసుకున్నాం. తర్వాత మళ్ళీ ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి గండికి చేరుకోవడానికి కూడా ఇప్పుడే మీరు చూస్తున్నారు, రోడ్డును కూడా మరి ఫామ్ చేసుకుని ఈ గండి దగ్గరికి రాత్రి 12:30కి వెహికల్స్ తెచ్చుకుని ఆ మెటీరియల్ డంప్ చేసుకుంటూ రాత్రి 12 నుంచి ఇప్పుడు ఇట్లా పూడ్చేటువంటి కార్యక్రమం మొదలైంది. యుద్ధ ప్రాతిపదికన, ఎందుకంటే ఇది దగ్గర 200 మీటర్ల దాకా గండి ఉంది. మరి ఈ యొక్క వెహికల్స్ కూడా సింగిల్ వే అవుతుంది, అవి కూడా దిగిపోతూ ఉన్నాయి. ఇంత శ్రమను ఎదుర్కొని ఏదో ఒక విధంగా యుద్ధ ప్రాతిపదికన ఇట్లని పోడ్చాలనేటువంటి ఆలోచన. సింగనగర్లో ఆల్రెడీ 3 రోజుల నుంచి కూడా వరద నీళ్లు అలాగే ఉన్న పరిస్థితి, కొంత ఫ్లోటింగ్ తగ్గినా కూడా ఇక్కడ నుంచి కూడా పూర్తి స్థాయిలో ఎన్ని రోజులకి దీన్ని కంప్లీట్ చేసుకోవడానికి మన టార్గెట్గా పెట్టుకున్నాం? అంటే ఇది టార్గెట్ పెట్టుకోవడానికంటే ఇది దారి తెన్నులేనటువంటి ప్రాంతం. ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం, ఇంకా చాలా కష్టాలతోటి కూడినప్పటికీ కూడా ఎక్కడికక్కడ రోడ్స్ని కూడా ఫామ్ చేసుకుని ఇక్కడికి మనం వచ్చాం. ఈ అంచేత సాధ్యమైనంత వరకు, ఎందుకంటే పనిని అయితే ఆపట్ల, ఎందుకంటే 24 అవర్స్ 24 గంటలు కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇంకా ఏదైనా పోనీ డబల్ షిఫ్ట్లు ఏదైనా పెడదాం, డబల్ ఏదైనా చేద్దామని కూడా సింగిల్ రూటు, అది కూడా మరి ఎక్కడికక్కడ దిగిపోయి వచ్చేటువంటి పరిస్థితి లేదు. రోడ్నే గట్టిగా ఫామ్ చేసుకోవాల్సి వస్తుంది. మరి 24 అవర్స్లో పని చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం కాబట్టి ఏదైనా మ్యాక్సిమం ఒక 2-3 డేస్ లోపలైనా సరే కంప్లీట్ చేయాలి ఏదో విధంగా అనేటువంటి ఆలోచనతో అయితే పనిచేస్తూ ఉన్నాం. అట్లాగే విజయవాడ సిటీలో ఉన్న వాళ్ళు చాలామంది ఇంకా తమను బయటికి తీసుకెళ్ళడానికి సాయం అందట్లేదు అనేది ప్రధానంగా చెప్తున్నారు. ఒకవైపున మనం బోట్స్ ద్వారా తీసుకొస్తున్నా, ఇంకా ఎక్కువ మంది ఇళ్లలోనే ఇరుక్కుపోయిన ఏదైతే కొంతమంది లోతట్టు కానీ ఆ శివార్ను ఉన్నటువంటి వాళ్ళకి ఏదైతే మీరు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా 1 by 1 క్లియర్ చేసుకుంటూ ఇప్పుడు మైక్రో లెవెల్లో, గ్రౌండ్ లెవెల్లో ప్రతి డివిజన్కి, అదేవిధంగా ప్రతి సచివాలయానికి కూడా ఇన్ఛార్జెస్, ఆ ఇన్ఛార్జెస్ కూడా మళ్ళీ ఒక్కొక్క ఎమ్మెల్యేని, అదేవిధంగా ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్ని, మళ్ళీ సీఎంఓ ఆఫీసు, మళ్ళీ మినిస్టర్స్ ఇట్లా రెస్పాన్సిబిలిటీ చేసి ఎక్కడికక్కడ పగడబందీగా, ఎందుకంటే ఎక్కువ మంది దగ్గర ఒక 6 లక్షల మంది పైపడి ఎఫెక్ట్ అయ్యారు. 6 లక్షల మందికి ఒక ఫుడ్ ఇవ్వాలని అంటే తయారు చేయడం కూడా కష్టమవుతుంది విజయవాడలో. ఈవేళ మళ్ళీ దానికోసమే ఏలూరు, భీమవరం, మరి ఇటు ఒంగోలు ఇట్లా డిఫరెంట్ జిల్లాస్ నుంచి కూడా ఫుడ్ తెప్పిస్తూ ఉన్నాం. ప్రభుత్వం నుంచి సహాయం, అదేవిధంగా భోజనం అందించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తామని అయితే మంత్రి చెప్పారు.